ఈస్ట్ గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఇది చాలా కీలకమైన నియోజకవర్గం అని చెప్పాలండి. ఎందుకనంటే రంపచోడవరం ఆ ఏజెన్సీ ఏరియాకి చాలా పెద్ద ఏజెన్సీ ఏరియాకి బోర్డర్‌గా ఉండే నియోజకవర్గం. ఈస్ట్ గోదావరి జిల్లాలో దాదాపు 2,05,000 వరకు ఓటర్లుంటారు. ఇక్కడేంటంటే రాజకీయం అంతా కూడా 2 కుటుంబాల మధ్యే జరుగుతా ఉంటుంది. వరుపుల కుటుంబం, పర్వత కుటుంబం ఎక్కువగా. అంటే మద్రగడ పద్మనాభం గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళ కుటుంబం కూడా. కానీ ఇప్పుడు ఆయనకి అది లేదనమాట. ఆ చరిష్మాది లేదు. వరుపుల రాజా గారు అని చెప్పి ఆయన వారి కుటుంబీకుడే గత ఎన్నికల్లో దాదాపు 6,000 తేడాతోటే ప్రస్తుత ఎమ్మెల్యే అయిన పర్వత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోవటం జరిగింది. అయితే తక్కువ మెజారిటీ. 6,000 అంటే పెద్ద వేవ్లో అక్కడ జనసేన దాదాపు 7,900 8,000 వరకు ఓట్లు కూడా చీల్చుకుంది. వరుపుల రాజా గారని బాగా యువకుడు, విద్యావంతుడు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేకమైన కేసులు, అక్రమ కేసులు అవి పెడితే ఆమెను మానసికంగా క్షోభకు గురి చేశారు ఆ కోవిడ్ టైంలో వాటిల్లో. దాంతో ఆయన అంటే చాలా దూకుడుగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునరుజ్జీవనం చేసే దిశగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన హఠాత్తుగా మార్చిలో ఈ సంవత్సరం చనిపోవటం జరుగుతుంది. ఆయన ఇన్ఛార్జ్ అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్. ఆయన భార్య సత్యప్రభ గారికి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించి ఆమె రాజకీయ కార్యకలాపాలు అవి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వరుపుల సత్యప్రభ గారు దాదాపు ఖాయం. ఎందుకనంటే ఆమె చేరినప్పటి నుంచి అంటే మరి రాజాగారు మరణం తర్వాత కూడా ఆమె పట్టు వదలకుండా కుర్రాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు, 2 పిల్లలు. వాళ్ళు చదువుకుంటున్న పిల్లలు ఉన్నా కూడా ఆమె ఆయన ఆశయ సాధనకి కొనసాగిస్తూ అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తూ గ్రామాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేయటం జరుగుతూ ఉంది. అక్కడ ప్రధానంగా 4 మండలాలు ఉన్నాయండి. శంఖవరం, పత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి. ఈ 4 మండలాల్లో 2 మండలాల ఎంపీపీలు నిన్న పేరూరు దగ్గర నారా లోకేష్ బాబు క్యాంప్ సైట్లో ఆమె జాయిన్ చేయించారు. వైసీపీ నుంచి రిజైన్ చేయించి, అంటే ఒక నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే అందులో 2 మండలాల ఎంపీపీలను రిజైన్ చేయించి మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయటము, ఒక ఎంపీటీసీని రిజైన్ చేయించి జాయిన్ చేయటము, మరి సర్పంచ్ని వైసీపీ నుంచి ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే మీకు ఆయన నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభమయ్యి రాజోలు ప్రాంతంలో తిరిగే టైంలో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తిరుగుతున్న టైంలో ఇది జరిగింది. దీని తర్వాత ఏంటంటే అమలాపురంలోకి ఆయన పేరూరు దగ్గర నుంచి అమలాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియాలోకి ఆయన తర్వాత వస్తారు. అయినా కానీ ముందే వీళ్ళని జాయిన్ చేయడం జరిగింది. అంటే ఈసారి మీకు చూచాయిగా ఒక అంచనాకి వచ్చేయచ్చు. ఎందుకనంటే అక్కడ అతి తక్కువ మెజారిటీతో మాత్రమే గతంలో పర్వత కుటుంబం వరుపుల కుటుంబం మీద గెలిచింది. అది వరకు కూడా వీళ్ళు గెలిచినప్పుడు కూడా తక్కువ మెజారిటీతోనే గెలిచారు. ఈసారి వన్ వేగా దాదాపు ఒక స్వీప్ సునామీ లాగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ విజయం. అక్కడ సత్యప్రభ గారే క్యాండిడేట్ అవుతారు. సత్యప్రభ గారు విజయం సాధించడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఈసారి జనసేనతోటి పొత్తు ఉంది కాబట్టి కుటుంబానికి సానుభూతి కూడా వరుపుల రాజా గారికి అక్కడ చాలా సానుభూతి కూడా జనంలో ఉంది కాబట్టి ఆ వేవ్ తోటి గెలవటం చాలా ఈజీ అవుతుందండి. ఇది ఈసారి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.